Good morning, everybody. Welcome to SV Botany YouTube channel. My name is Anjaneyulu, Botany faculty. మీకు ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సి బయాలజికల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఓకేనా 2025లో నెక్స్ట్ ఏపీలో మెగా డిఎస్సి ఎగ్జామ్ జరిగినది. దానిలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఈరోజు మనము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి బోత్ లాంగ్వేజ్ ఓకే, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు లాంగ్వేజ్లో రాశాను. రైట్, నెక్స్ట్ రెండు లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా తెలుగు మీడియం వాళ్ళకైనా యూజ్ కావడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అని అంటే ఒకటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్యారెన్కైమా. ఓకే, అంటే మృదు కణజాలానికి సంబంధించి ప్యారెన్కైమా అంటే మృదు కణజాలం అంటాం. మృదు కణజాలానికి సంబంధించి సరికానిది ఏంటిది అంటున్నాడు. సరికానిది ఏంటిది? ఓకేనా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్యారెన్కైమా. ఓకే, ప్యారెన్కైమాకు సంబంధించి అంటే మృదు కణజాలానికి సంబంధించి సరికానిది ఏంటిది అంటున్నాడు. మరి దీనిలో ఏంటిది సరికానిది ఏంటిది అని అంటే నెక్స్ట్ ఆప్షన్ 1, దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అంటున్నాడు. ఓకే, ఇది సాధారణంగా కనిపించే సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటున్నాడు. ఓకేనా, శాశ్వత కణజాలం అంటే పర్మనెంట్ టిష్యూ కిందికి వస్తుంది. ఏంటిది? నెక్స్ట్ మృదు కణజాలము, స్థూల కొన కణజాలము, దృఢ కణజాలం అనేది శాశ్వత కణజాలమే. కానీ సంక్లిష్ట శాశ్వత కణజాలం అన్నాడు. మరి సంక్లిష్ట కణజాలం అంటే దారు పోషక కణజాలం వస్తుంది. ఓకేనా, కాబట్టి సంక్లిష్ట శాశ్వత కణజాలం కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అంటున్నాడు. ఒకవేళ మృదు కణజాలానికి సంబంధించి నెక్స్ట్ ఏంటిది అని అంటే నెక్స్ట్ ఇక్కడ సంక్లిష్ట శాశ్వత కణజాలము అనే బదులు శాశ్వత కణజాలం అంటే కరెక్ట్ అయ్యేది. ఓకేనా, మనకు కావాల్సింది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి నెక్స్ట్ ఏంటిది ఇక్కడ అంటే సంక్లిష్ట శాశ్వత కణజాలం అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇది ఆన్సర్ కావడానికి అవకాశం ఉంటుంది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లో. ఓకే, రైట్, ఇట్ ఈస్ కన్సిస్టింగ్ రిలేటివ్ అన్స్పెషలైజ్డ్ సెల్ విత్ థిన్ సెల్ వాల్. ఓకేనా, అంటే నెక్స్ట్ ఇక్కడ ఏమి దీనిలో కణాలు పలుచని కణకవచాలను కలిగి ఉండి ప్రత్యేకీకరణం చెందని కణాలు అంటున్నాడు. అంటే మృదు కణజాలంలో పలుచని కణకవచాలు ఉంటాయి. ఓకేనా, పలుచని కణకవచాల చేత కణకవచం అనేది నిర్మితం అవుతుంది. కాబట్టి ఇది సరి అయినది అవుతుంది. మనకు కావాల్సింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే దీనికి సంబంధించి ఇది ఇన్కరెక్ట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇది కాదనమాట. రైట్, నెక్స్ట్ ఇట్ హ్యావ్ డెడ్ సెల్ అన్నాడు. ఓకే, ఇది నిర్జీవ కణజాలం అంటున్నాడు. నిర్జీవ కణజాలం అవుతుందా మృదు కణజాలం అంటే? కాదు. ఓకేనా, నిర్జీవ కణజాలం ఏంటిది? అది దృఢ కణజాలాన్ని నిర్జీవ కణజాలం అంటాం. మృదు కణజాలాన్ని నిర్జీవ కణజాలం, డెడ్ టిష్యూ అనం. ఓకేనా, కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏంటిదని అంటే నిర్జీవ కణజాలాన్ని కలిగి ఉండును అన్నాడు. అంటే ఇది కరెక్ట్ అవుతుంది అనమాట ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చిండు? ఇన్ ద టిష్యూ సెల్స్ ఆర్ యూజువల్లీ అరేంజ్డ్ లూజుల్లీ విత్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. ఓకేనా, అంటే కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉంటాయి అంటున్నాడు. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇన్ ద టిష్యూ ది సెల్స్ ఆర్, మృదు కణజాలంలో ఉన్న కణాల మధ్య నెక్స్ట్ ఇట్లా కణాలు ఉండి ఆ కణాల మధ్య ఏమవుతుందనంటే కణాల మధ్య ఇట్లా ఖాళీ ప్రదేశం అనేది ఉంటుంది. మృదు కణాల యొక్క కణాల మధ్య ఖాళీ ప్రదేశం అనేది ఉంటుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ ఇది ఏంటిదనంటే మృదు కణజాలానికి సంబంధించి కరెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మనకు కరెక్ట్ కానిది ఏంటిది అన్నాడు. కరెక్ట్ కానిది ఏంటిది అని అంటే నెక్స్ట్ మృదు కణజాలం అనేది కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అనేది కరెక్ట్ కాదు అంటే ఫస్ట్ది. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చింది మనకు అని అంటే దీనిని ఇంకేమన్నాడు? డెడ్ సెల్స్ అన్నాడు. ఇది నిర్జీవ కణాలని కలిగి ఉంటుంది అన్నాడు. నిర్జీవ కణాలని కలిగి ఉండదు. మృదు కణజాలం అనేది సజీవ కణాలని కలిగి ఉంటుంది. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇప్పుడు? దీనిలో ఆన్సర్ ఏంటిది అని అంటే ఫస్ట్ వన్. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ వన్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ప్యారెన్కైమా. ఓకే, అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? మనకున్న ఆప్షన్లో ఏం పెట్టాలి అని అంటే నెక్స్ట్ 1 ఆప్షన్లో 1
నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే ఇగో 2 ఓకేనా, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఏంటిది థర్డ్ 1 ఆన్సర్ అవుతుంది. 1, 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏంటిది ఇచ్చిన క్వశ్చన్కి మృదు కణజాలానికి సంబంధించి సరికానిది అంటే దృఢ కణజాలము నిర్జీవ కణజాలం. యాక్చువల్గా ఇక్కడ మృదు కణజాలం నిర్జీవ కణజాలం అని ఇచ్చిండు. ఓకేనా, మృదు కణజాలం యాక్చువల్ ఏంటిది సజీవ కణజాలం, కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చింది ఇంకా కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అన్నాడు. మృదు కణజాలం అనేది కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ ఓకే, శాశ్వత కణజాలం ఒకటే, కానీ కాంప్లెక్స్ కాదు, అక్కడ సంక్లిష్ట శాశ్వత కణజాలం అన్నాడు. కాబట్టి సంక్లిష్ట కణజాలం అంటే దారు పోషక కణజాలం వస్తుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ ఇవి 2 సరికానివి. మరి సరి అయినవి కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మృదు కణజాలానికి సంబంధించి ఒకవేళ కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగింది అనుకోండి, ఏమేమి వస్తాయి దీనిలో అని అంటే ఇంకో ఇది ఇట్ ఈస్ కన్సిస్ట్ రిలేటివ్లీ అన్స్పెషలైజ్డ్ సెల్ వాల్ థిన్ సెల్ వాల్ అన్నాడు. అంటే మృదు కణాల మధ్య ఇట్లా మృదు కణాలు ఉండి ఆ మృదు కణాలలో కణకవచం ఎలా ఉంటుందని అంటే పలుచగా ఉంటుంది, కాబట్టి పలుచని కణకవచాలను కలిగి ఉంటుంది. కరెక్టే. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చిండు, 4th 1 ఈజ్ ఇన్ ద టిష్యూ ది సెల్స్ ఆర్ యూజువల్లీ అరేంజ్డ్ లూజులీ విత్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. కణాలు అనేటివి వదులుగా అమరి ఉండి కణాల మధ్య కణాంతర అవకాశాలని కలిగి ఉంటుంది మృదు కణజాలంలో. కాబట్టి మృదు కణజాలానికి సంబంధించి సరి అయినది ఏంటిదంటేనేమో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి 2 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 4th వస్తుంది. మృదు కణజాలానికి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి వస్తుంది అని అంటే 1st and 3rd వస్తుంది. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ 9th క్లాస్లో ఉన్న ప్లాంట్ టిష్యూ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. మొత్తం మనకి మొక్కలలో కణజాలాలు అనేటివి నెక్స్ట్ ఏంటివి అని అంటే శాశ్వత కణజాలం అని, విభాజ్య కణజాలం అని, నెక్స్ట్ అదేవిధంగా సంక్లిష్ట కణజాలం అని, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డెర్మల్ టిష్యూ బాహ్య చర్మ కణజాలం అని 4 రకాల టిష్యూస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ శాశ్వత కణజాలంలోనే మృదు కణజాలము, స్థూల కొన కణజాలము, దృఢ కణజాలం ఉంది. మృదు కణజాలాన్ని సజీవ కణజాలం అంటాం, స్థూల కొన కణజాలాన్ని సజీవ కణజాలం యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే సజీవ కణజాలం అంటాం, దృఢ కణజాలాన్ని ఏమో నిర్జీవ కణజాలం అంటాం, ఇంకా యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే నిర్జీవ కణజాలం అంటున్నాం. ఓకేనా, మెకానికల్ టిష్యూ అంటాము. మెకానికల్ డెడ్ టిష్యూ అని దేన్ని పిలుస్తాం అని అంటే నెక్స్ట్ స్క్లీరన్ కైమా అని పిలుస్తాం. మెకానికల్ లివింగ్ టిష్యూ అని దేన్ని పిలుస్తున్నాం అని అంటే నెక్స్ట్ కోలన్ కైమా అని పిలవడం జరుగుతుంది. ఇక మృదు కణజాలం అనేది నెక్స్ట్ ప్యారన్ కైమా అంటాము. దానిలో సజీవ కణాలు ఉంటాయి, కణకవచాలు పలుచగా ఉంటున్నాయి. అవసరాన్ని బట్టి అది విభజన కూడా చెందుతుంది అన్నమాట. రైట్, ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్స్. అంటే నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 9th క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్ నుంచి టిష్యూస్ మొక్కల యొక్క కణజాలాలు అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ క్వశ్చన్ అనేది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అని అంటే ది స్టేట్మెంట్. ఓకేనా, స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి ఇచ్చిండు. ఇక్కడ స్టేట్మెంట్ ఏ ఇచ్చిండు, లైసోజోమ్స్ ఆర్ మెంబ్రేన్ బౌండెడ్ సాక్స్ ఫిల్డ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నాడు. అంటే లైసోజోమ్స్ అనేటివి ఒక సెల్ ఆర్గనెల్స్. ఓకేనా, లైసోజోమ్స్ అనేటివి ఏంటి అని అంటే ఒక సెల్ ఆర్గనెల్స్ అని పిలుస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు సెల్ తీసుకున్నట్లయితే ప్లాంట్ సెల్ తీసుకున్నట్లయితే ఈ ప్లాంట్ సెల్లో దీని న్యూక్లియస్ అనుకుంటే ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకుంటే నెక్స్ట్ అదేవిధంగా వీటిని ఏమంటామనంటే లైసోజోమ్స్ అంటాం. ఓకే, ది సెల్ ఆర్గనెల్స్ ఈజ్ కాల్డ్ లైసోజోమ్స్ అనే సెల్ ఆర్గనెల్ అంటాం. మరి లైసోజోమ్స్ సంబంధించి ఏ స్టేట్మెంట్ ఏం చేసిండు, లైసోజోమ్స్ ఆర్ మెంబ్రేన్ బౌండెడ్ సాక్స్. అంటే మెంబ్రేన్ ఉన్నది, సింగిల్ మెంబ్రేన్, ఒకే మెంబ్రేన్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, ఒకే మెంబ్రేన్ ఉంటుంది. ఆ మెంబ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనెల్స్ అంటున్నాడు. ఫిల్డ్ విత్ ద డైజెస్టింగ్ ఎంజైమ్స్. అంటే నెక్స్ట్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ అంటే జీర్ణ ఎంజైమ్లని కలిగి ఉంటుంది. అంటే దీని లోపల ఓకేనా ఈ లైసోజోమ్ లోపల ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏమంటామనంటే జీర్ణక్రియలో ఉపయోగపడే ఎంజైమ్స్ అంటాం. ఉపయోగపడే ఎంజైమ్స్ అనేటివి ఎక్కడ ఉంటున్నాయి అని అంటే నెక్స్ట్ లైసోజోమ్ అనే కణాంగంలో ఉంటాయి. ఆ జీర్ణక్రియలో ఉపయోగపడే ఎంజైమ్సే ఆహార పదార్థాలను జీర్ణం చేస్తాయి. ప్రోటీన్స్,
లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ అదేవిధంగా న్యూక్లిక్ ఆమ్లాలను జీర్ణం చేసే ఎంజైమ్స్ అనేటివి లైసోజోమ్లో ఉంటున్నాయి. అంటే స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, లైసోజోమ్స్ ఆర్ బౌండెడ్ మెంబ్రెయిన్ బౌండెడ్ సాక్స్ ఫిల్డ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. అంటే లైసోజోమ్ అనే సెల్ ఆర్గనెల్ కణాంగం అనేది త్వచాని కలిగి ఉండి దాని లోపల జీర్ణక్రియ సంబంధించిన ఎంజైమ్స్ ఉండును అంటున్నాడు. స్టేట్మెంట్ ఏ కరెక్టే. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటుండు, స్టేట్మెంట్ బి ఏమడుగుతున్నాడు అని అంటే డైజెస్ట్ ఎంజైమ్స్ ఆర్ సెక్రెటెడ్ బై స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటే దీన్ని ఏమని పిలుస్తున్నాం అని అంటే నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే దీన్ని ఇంకేమని పిలుస్తామని అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని, నెక్స్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము. నెక్స్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. అయితే ఇక్కడ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది నెక్స్ట్ దీనిలో ఏమవుతున్నాయి అని అంటే డైజెస్టింగ్ ఎంజైమ్స్ విడుదలవుతాయి అంటున్నాడు. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి నెక్స్ట్ జీర్ణక్రియ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి అంటున్నాడు. అయితే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి డైజెస్టింగ్ ఎంజైమ్స్ నెక్స్ట్ ఏమైతాయి అని అంటే ఉత్పత్తి కావు, సెక్రెషన్ జరగదు, అంటే విడుదల జరగదు. అంటే బి స్టేట్మెంట్ అనేది తప్పు అనమాట. ఓకేనా, నెక్స్ట్ అయితే మరి ఇప్పుడు దీని లోపల ఉన్న స్టేట్మెంట్ ఏం చేసిండు, ఫస్ట్ దానిలో స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి బోత్ ట్రూ అన్నాడు. ఓకేనా, అంటే బోత్ ట్రూ అన్నాడు అని అంటే స్టేట్మెంట్ ఏ ఒక్కటే కరెక్ట్ కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ సెకండ్ దానిలో ఏమిచ్చిండు, స్టేట్మెంట్ ఏ ట్రూ. ఓకే, స్టేట్మెంట్ ఏ ట్రూ కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ బి ఈజ్ ద ఫాల్స్. స్టేట్మెంట్ బి ఈజ్ ద ఫాల్స్. ఓకేనా, స్టేట్మెంట్ బి ఏంటిది అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము నెక్స్ట్ జీర్ణక్రియ ఎంజైమ్లని విడుదల చేస్తాయని ఇచ్చిండనమాట. అది విడుదల చేయదు. ఓకే, అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బి ఏం చేసిండు, సి ఏం చేసిండు, మూడవది ఆన్సరు స్టేట్మెంట్ ఏ ఈజ్ ఫాల్స్. స్టేట్మెంట్ ఏ ఈజ్ ఫాల్స్ అన్నాడు, స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకేనా, స్టేట్మెంట్ బి ఈజ్ ట్రూ అన్నాడు, అంటే ఇది కాదు. నెక్స్ట్ ఏం చేసిండు, ఫోర్త్ వన్ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి బోత్ ఆర్ ఫాల్స్ అన్నాడు, రెండు తప్పు అన్నాడు, రెండు తప్పు కాదు. ఓకేనా, అంటే స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ బి ఈజ్ ఫాల్స్. స్టేట్మెంట్ ఏ ఏం చేసిండు ఇక్కడ మనకి నెక్స్ట్ లైసోజోములు త్వచాన్ని కలిగి ఆ త్వచం లోపల జీర్ణక్రియ ఎంజైమ్లు ఉంటాయి అన్నాడు, ఉంటాయి, కరెక్టే. ఓకేనా, నెక్స్ట్ స్టేట్మెంట్ బి ఏం చేసిండు, జీర్ణక్రియ ఎంజైమ్లని విడుదల చేసేది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అన్నాడు, ఇది కాదనమాట. యాక్చువల్గా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుంది అంటే లిపిడ్ లైక్ స్టీరాయిడల్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, లిపిడ్ లైక్ స్టీరాయిడల్ హార్మోన్స్ ఇంకా లిపిడ్లని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఓకేనా, ఏంటిది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది. అదే గరుకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఏం చేస్తుంది అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటిదంటే సెల్ బయాలజీలో సెల్ ఆర్గనెల్స్ యొక్క ఫంక్షన్ తీసుకొని ఇచ్చిండు, సెల్ ఆర్గనెల్స్ యొక్క ఫంక్షన్ తీసుకొని మనకి ఇక్కడ ఇచ్చిండు. సెల్ ఆర్గనెల్ ఫంక్షన్స్ నెక్స్ట్ చాలాసార్లు లైసోజోమ్ మీద జల విశ్లేషక ఎంజైమ్లు కలిగిన కణాంగం అని ఇచ్చిండు లైసోజోమ్స్. ఓకేనా, నెక్స్ట్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటాం, జీర్ణక్రియ ఎంజైమ్స్ కలిగినది ఏంటిదని అంటే కూడా లైసోజోమ్ అనే చెప్పాలి. జల విశ్లేషక ఎంజైమ్లు కలిగింది ఏంటిదని అంటే లైసోజోమ్ అనే చెప్పాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా లైసోజోమ్ల ఎంజైమ్లు అనేటివి ఎక్కడ పనిచేస్తాయి అంటే ఆమ్ల పిహెచ్ వద్ద పనిచేస్తాయి. అది కూడా నెక్స్ట్ స్టేట్మెంట్ రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాబట్టి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏంటిదని అంటే సెకండ్ క్వశ్చన్ సెకండ్ ఆన్సర్ స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ బి ఈజ్ ఫాల్స్ అనేది నెక్స్ట్ దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ కణాంగాల మీదనే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగిండు. ఓకేనా, ఏంటిది ఆ క్వశ్చన్ అని అంటే బ్లాక్ రియాక్షన్ నాడీ కణాల మీద పరిశోధన జరిపి బ్లాక్ రియాక్షన్ కనుగొన్న సైంటిస్ట్ ఎవరు అని కూడా ఇచ్చిండు. ఓకేనా, 2000 నెక్స్ట్ మెగా డిఎస్సిలోనే 25లోనే నెక్స్ట్ ఎవరు అని అంటే బ్లాక్ రియాక్షన్ కనుగొన్నది ఎవరు అని కూడా ఇచ్చిండు. బ్లాక్ రియాక్షన్ ఓకేనా. నెక్స్ట్ దేని మీద పరిశోధన జరిపి నాడీ కణాల మీద పరిశోధన జరిపి నర్వ్ సెల్స్ మీద పరిశోధన జరిపి ఆ నర్వ్ సెల్స్లో బ్లాక్ రియాక్షన్ని కనుగొన్నది ఎవరు అని అంటే కామిల్లో గాల్జీ అనే సైంటిస్టు. కామిల్లో
కామిల్లో గాల్జీ అనే సైంటిస్ట్, ఈ క్వశ్చన్ కూడా ఇచ్చిండు. ఓకేనా, సెల్ బయాలజీ నుంచే. ఓకేనా, కామిల్లో గాల్జీ సైంటిస్ట్ ఈజ్ డిస్కవర్డ్ ద బ్లాక్ రియాక్షన్. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది అక్కడ ఆయన బ్లాక్ రియాక్షన్ అని అంటే అక్కడ ఉపయోగించిన రసాయనిక పదార్థం ఏంటిదంటే AgNO3 సిల్వర్ నైట్రేట్ అనే ఆ పదార్థాన్ని ఉపయోగించి బ్లాక్ రియాక్షన్ని కనుగొనడం జరిగింది. ఇతనితో పాటుగా ఇంకొక అతను కూడా రామోజీ కాజల్ అనే సైంటిస్ట్ కూడా నెక్స్ట్ ఈ బ్లాక్ రియాక్షన్లో ఇన్వాల్వ్మెంట్ కావడం జరిగింది. వీళ్ళిద్దరికి కలిపి నోబెల్ బహుమతి కూడా లభించింది అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ కూడా బ్లాక్ రియాక్షన్ని ఎవరు, నాడీ కణాలలో బ్లాక్ రియాక్షన్ని కనుగొన్నది ఎవరు అని కూడా నెక్స్ట్ మెగా డిఎస్సిలో క్వశ్చన్. అదేంటిదని అంటే కామిల్లో గాల్జీ. ఓకే, ఇది సెల్ బయాలజీకి సంబంధించిన క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదనంటే ఈఎంపి పాత్వే ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఈఎంపి పాత్వే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అంటే ఈఎంపి పాత్వేని ఇంకా ఏమని పిలుస్తారు, దీన్ని ఇంకేమని పిలుస్తారు? ఈఎంపి అంటే ఎండన్, ఈ ఫర్ ఎండన్, ఎం ఫర్ మేయర్ ఆఫ్, పి ఫర్ పారనాస్. ఓకేనా, వీళ్ళు ముగ్గురు సైంటిస్టులు. ఓకేనా, ఎండన్, మేయర్ ఆఫ్, పారనాస్ సైంటిస్ట్. వీళ్ళు ముగ్గురు సైంటిస్టులు ఏం చేసిందంటే గ్లైకాలసిస్లో జరిగే జీవరసాయనిక చర్యలని కనుగొనడం జరిగింది. అందుకనే వీళ్ళు ఈఎంపిని ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ ఆన్సర్లో ఏమి ఇచ్చిందంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని ఇచ్చిండు, తప్పు ఇది. నెక్స్ట్ అదేవిధంగా రెండోది ఏం చేసిండు, పెంటోజ్ ఫాస్ఫేట్ పాత్వే అన్నాడు, ఇది తప్పే. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదని అంటే నెక్స్ట్ గ్లైకాలసిస్ ఇచ్చిండు, గ్లైకాలసిస్. ఓకే, గ్లైకాలసిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అంటే గ్లైకాలసిస్నే ఏమంటామనంటే ఈఎంపి పాత్వే అంటాం. ఎందుకంటే గ్లైకాలసిస్లో జరిగే జీవరసాయనిక చర్యలని కనుగొన్నది ఎవరు అని అంటే ఎండన్, మేయర్ ఆఫ్, పారనాస్ అనే సైంటిస్టులు. వాళ్ళ పేరు మీదుగానే గ్లైకాలసిస్కి ఏమని పేరు పెట్టిండ్రు, ఈఎంపి పాత్వే. ఈఎంపి పాత్వే లేదా పథం అని పిలుస్తున్నాము తెలుగులో అయితే. ఓకేనా, దానికి ఈఎంపి పథం అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, కాబట్టి ఈఎంపి పాత్వే అని దేని పిలుస్తున్నాము అంటే గ్లైకాలసిస్ని పిలుస్తాం. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ శ్వాసక్రియలోని టాపిక్ ఇది, శ్వాసక్రియలో. ఓకేనా, శ్వాసక్రియలో నెక్స్ట్ ఏంటిది వాయు సహిత శ్వాసక్రియ అని, అవాయు శ్వాసక్రియ అని. మళ్ళీ వాయు సహిత శ్వాసక్రియలో 4 దశలు ఉంటాయి. ఒకటి గ్లైకాలసిస్, నెక్స్ట్ పైరువిక్ డీకార్బాక్సిలేషన్, నెక్స్ట్ క్రెబ్స్ వలయము. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అంటాం. అట్లా నెక్స్ట్ 4 దశలలో ఒకటి ఏంటిదనంటే గ్లైకాలసిస్. ఈ గ్లైకాలసిస్ అనేది వాయు సహిత అవాయు శ్వాసక్రియలో కామన్గా జరిగే ప్రక్రియ. ఈ గ్లైకాలసిస్ని ఇంకా ఎక్కడ జరుగుతుందంటే కణద్రవ్యంలో జరుగుతుంది. కణద్రవ్యంలో జరిగేది ఏంటిదనంటే గ్లైకాలసిస్. ఓకేనా, ఈ గ్లైకాలసిస్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటిది అని అంటే పైరువిక్ యాసిడ్. ఓకేనా, గ్లైకాలసిస్ అనేది దీనిలో అధస్థిత పదార్థంగా పాల్గొనేదేమో గ్లూకోజు. ఆ గ్లూకోజు నెక్స్ట్ ఏమవుతుంది, గ్లైకాలసిస్లో పాల్గొన్నప్పుడు 6 కార్బన్లు ఉన్న గ్లూకోజు 3 కార్బన్లు ఉన్న 2 అణువులుగా విడిపోతుంది. అదేంటిదనంటే పైరువిక్ ఆమ్లం. అందుకని క్వశ్చన్ ఏమడతాడు, గ్లైకాలసిస్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటిదనంటే పైరువిక్ యాసిడ్ చెప్పాలి. ది గ్లైకాలసిస్ అక్కర్స్ ఇన్ ద సైటోప్లాజం. ది గ్లైకాలసిస్ బయోకెమికల్ రియాక్షన్స్ ఆర్ డిస్కవర్డ్ బై ఎండన్, మేయర్ ఆఫ్, పారనాస్ సైంటిస్ట్. Hence, the glycolysis is also known as EMP pathway. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ ఫిజియాలజీ నుంచి ఈ బిట్టు అడగడం జరిగింది. ఓకేనా, రైట్. ఇవి ఏంటి అని అంటే ఒక 4 క్వశ్చన్స్. బ్లాక్ రియాక్షన్ కూడా. ఓకేనా, బ్లాక్ రియాక్షన్ కనుగొన్నది అంటే కామిల్లో గాల్జీ అనే సైంటిస్ట్. అంటే ప్రతిసారి ఏం చేస్తున్నానంటే కణాంగాల నుంచి ఒక 2-3 బిట్స్ అడుగుతున్నాను అనమాట. మైటోకాండ్రియా, క్లోరోప్లాస్టు, లైసోజోములు, రైబోజోములు, పెరాక్సిజోములు, గ్లయాక్సిజోమ్స్. ఓకే, రైట్. అదేవిధంగా అంతర్జీవ ద్రవ్యజాలము, వ్యాక్యూల్, రిక్తిక, వీటి మీద కంపల్సరీగా బిట్ అడుగుతున్నాడు అనమాట. అంటే సెల్ బయాలజీలో వీటి యొక్క ఫంక్షన్స్ బాగా నేర్చుకోవాలి. ఒకసారి ఏమడిగిండు అని అంటే 2 మెంబ్రెన్స్ కలిగిన సెల్ ఆర్గనెల్స్ ఏంటి అన్నాడు. అంటే క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా 2 సెల్ ఆర్గనెల్స్ని కలిగి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఆ 2 మెంబ్రెన్స్, 2 త్వచాలని కలిగిన కణాంగం ఏంటిదనంటే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ అని చెప్తాం. ఓకేనా, ఒకే త్వచం కలిగిన కణాంగాలను అంటే నెక్స్ట్ ఏమేం చెప్తామంటే ఈఆర్ చెప్తాము, లైసోజోములు చెప్తాము, పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్, గాల్జీ సంక్లిష్టము, ఇవన్నీ ఒకే త్వచాన్ని కలిగినాయి. రిక్తిక కూడా. ఓకేనా, త్వచం లేని కణాంగం ఏంటిదనంటే రైబోజోములు అని చెప్తాం అనమాట.
ఓకేనా. ఇట్లా సెల్ ఆర్గనెల్స్ వాటి యొక్క ఫంక్షన్స్ అనేటివి డీటెయిల్గా మనకు మన యాప్ లోపల ఉన్నవి. ఓకేనా. ఎస్వి బాట్నీ అనే యాప్ నెక్స్ట్ మీరు పర్చేజ్ చేసినట్లయితే సెల్ బయాలజీ కానీ అన్ని టాపిక్స్ మనకి ఏపీడిఎస్సికి సంబంధించిన సిలబస్ మొత్తం ఉన్నది. మీరు నెక్స్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏపీ ఎస్వి బాట్నీ అని కొడితే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. దాని లోపల మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ నెక్స్ట్ ఉన్నవి. ఒక 500 ఫీజు ఉన్నది దానికి. నెక్స్ట్ ఇంకా మీరు స్పెషల్గా కాంటాక్ట్ చేస్తే ఏదైనా కన్సెషన్ ఉంటే కన్సెషన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా మీరు కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఓకే, ఈ నెంబరు ఏంటిది 9848576750కి ఫోన్ చేసి ఇంకా ఉన్న కన్సెషన్ కావాలంటే ఒక కన్సెషన్ కూడా ఇస్తాను. ప్రజెంట్ అయితే ఏపీ డిఎస్సి నెక్స్ట్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి నెక్స్ట్ మన యాప్ లోపల కోర్స్ ఉన్నది. ఓకే, బయాలజికల్ సైన్స్ సంబంధించి 500 ఫీజు ఉన్నది. ఓకే, మీకు కావాలనుకుంటే ఎస్వి బాట్నీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి క్వశ్చన్స్ కావాలంటే ఎస్వి బాటనీ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మనం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.